హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చేసే గులాబ్ జాములు గట్టిగా ఉంటున్నాయా లేదా నూనెలో వేయగానే విడిపోతున్నాయా? అయితే ఈ ఒక్క టిప్ అయితే పాటించండి. స్వీట్ షాప్లో ఎలా అయితే జామున్స్ ఉంటాయో అలాగే మనం ఇంట్లో చేసుకోవచ్చండి. తక్కువ డబ్బులతో ఎక్కువ గులాబ్ జాములు. చాలామంది చేసే మిస్టేక్ ఇక్కడే ఉందండి. ఏంటో అనుకుంటున్నారా? పిండి కలపడంలోనే ఉంటుందండి. పిండి బాగా కలుపుకుంటే బాగా వస్తాయి. అదే కొంచెం హార్డ్గా కలుపుకున్నాం అనుకో, సరిగా కలుపుకోలేదు అనుకోండి, రాళ్ళలా తయారై గోడ బంతుల్లాగా ఉంటాయి. అందుకే పిండి బాగా కలుపుకున్నామండి. బాగా కలుపుకోమన్నాను కదా అని మరీ చపాతీ ముద్దల్లా కలుపుకోకుండా స్మూత్గా కలుపుకోండి. స్మూత్గా పాలు వేసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకొని స్మాష్ చేస్తూ ఉండండి. స్మాష్ చేసి మన పిండిని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 30 మినిట్స్ కానీ 1 అవర్ కానీ అలా పెట్టుకుంటే కొంచెం బాగా నానుతారు. తర్వాత ఒక కళాయి వేసుకొని అందులో నేను సిరప్ అయితే చేసుకున్నానండి. ఒక 1.5 కప్పు వాటర్కి 1 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నానండి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నేను ఇలాచీ అయితే యాడ్ చేశానండి. మన పక్కింటి వాళ్ళు కూడా మన ఇంట్లోకి రావాలి కదా, ఏం చేస్తున్నారా అని, అందుకే ఇలాచీ యాడ్ చేశాను. తర్వాత లేత పాకం వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. తర్వాత నేను కొంచెం లెమన్ డ్రాప్స్ అయితే యాడ్ చేశాను. లెమన్ యాడ్ చేస్తే కొంచెం పాకం చిక్కబడకుండా ఉంటుంది. టేస్టీగా జ్యూసీగా ఉంటుంది గులాబ్ జామున్లోకి. మనం పక్కన పెట్టుకున్నాం కదండి ముద్ద, అది ఏమించి చూడండి ఇలా క్రాక్స్ లోపల బబుల్స్లు ఉండాలండి. బబుల్స్ వస్తే బాగా నానుతుంది. మన గులాబ్ జామున్ కూడా బాగా వస్తాయి. కొంచెం చేతికి నెయ్యి రాసుకొని నేను ఉండలు అయితే చుట్టుకుంటున్నానండి. ఈ ఉండలు చుట్టుకోమన్నాను కదా అని మరీ హార్డ్గా చుట్టుకోకుండా కొంచెం స్మూత్గా చుట్టుకుంటూ ఉండండి, క్రాక్స్ లేకుండా. అలా క్రాక్స్ లేకుండా చుట్టుకుంటేనే మన గులాబ్ జాములు చాలా బాగుంటాయి, పగిలిపోకుండా ఉంటాయండి. నేను గులాబ్ జాములన్నీ చుట్టుకొని పక్కన పెట్టుకుని నూనె వేసుకున్నానండి కళాయిలోని. బాగా హీట్ ఎక్కిన తర్వాత గులాబ్ జాములన్నీ వేసేసానండి. గులాబ్ జాములన్నీ వేసేసి కొంచెం వేపుకోవాలండి. వేపుకోమన్నాను కదా అని బొగ్గుల్లా వేపకుండా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోండి. కొంచెం వేసుకున్న తర్వాత నేనైతే మన స్విమ్మింగ్ పూల్ ఉంది కదండి, గులాబ్ జామ్ పాకం దాంట్లో వేసి 1 అవర్ పాటు ఇవి పూల్లో మునగి తేలాలండి. అంటే పూల్లో మునిగితే అంత బాగుంటాయి అన్నమాట. అందుకే 1 అవర్ పాటు వాటిని డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేయండి. చూసారుగా మన గులాబ్ జాములు పగులు లేకుండా ఎంత బాగా వచ్చాయి. లోపలికి కూడా పాకం వెళ్ళి చాలా సాఫ్ట్గా వచ్చాయి కదండి. నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే ఒక లైక్ చేయండి.